హాయ్ అండి. ఈరోజు పిండి వంటలు తయారు చేస్తున్నామండి. మా వారి హెల్ప్తో అమెరికాలో మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో సరదాగా పిండి వంటలు ట్రై చేస్తున్నాను. ఆయిల్ పెట్టుకున్నా అండి. అన్నీ రెడీగా చేసుకుని పెట్టుకున్నాను అన్నమాట. పెట్టుకుని పిండి కలుపుతున్నాము. ఇది కారపూస అండి. కారపూసలో శనగపిండి ఎక్కువ వేసుకుని ఊరికే ఒక అరకప్పు వరిపిండి వేసుకుని దాంట్లో మనకి పచ్చిమిరపకాయలు అల్లం మిక్స్ చేసుకుని వాటర్ తీసుకుని వడకట్టుకోవాలండి. వాటర్ని ఎందుకంటే అది పచ్చిమిరపకాయ తుక్కు వస్తే కారపూస పొట్ట నుంచి దిగదు, అందుకని వడకట్టుకోవాలన్నమాట. కొంచెం కొంచెంగా పోసుకుంటూ వాటరు పచ్చిమిరపకాయ అల్లం రసం కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ తర్వాత మిగతాది వాటర్ పోసుకోండి. సరిపడిగా కలుపుకునేంతవరకు వాటర్ పోసుకుంటూ కలుపుకోండి. ఇలా ఉండలు లేకుండా చక్కగా మెత్తగా కలుపుకొని రెడీ చేసుకున్నానండి. చెక్కడలు కొట్టం. ఇది కారపూస అండి. ఇదేమో మురుకులు, ఇది ఆకు పకోడీ. ఇప్పుడు కారపూస కాబట్టి కారపూసతో రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. గొట్టంలో చుట్టేసానండి కారపూస. ఇదిగోండి బాగా వచ్చింది, బాగుందని చెప్పారు మా హస్బెండ్ టేస్ట్ చూసి. ఇంకా నెక్స్ట్ చెక్కలకి వరిపిండి అండి. ఇది కూడా అల్లం పచ్చిమిరపకాయ కరివేపాకు మిక్స్ చేసేసుకుని వరిపిండిలో జీలకర్ర అండ్ శనగపప్పు నానబెట్టుకునండి ముందు. అది నువ్వుపప్పు వేసుకుని అల్లమును పచ్చిమిరపకాయ కరివేపాకు మిక్స్ చేసింది కూడా వేసేసుకుని నెయ్యి వేసుకోవాలండి. దీంట్లో నెయ్యి వేసుకుని బాగా కలుపుకొని మెత్తగా ఉండలు లేకుండా మెత్తగా కలిపేసుకోవాలండి. కలిపేసుకుని ఉండలు చేసుకుని చక్కగా మైకా పేపర్కి మైకాకాయంతానికి ఆయిల్ రాసి వేసుకోవాలండి. చెక్కల్లాగా ఇవి వేపేసానండి. ఇవి కూడా బాగానే వచ్చినాయి అన్నారు. నాకు అసలు పిండి వంటలు రావండి. ట్రై చేశాను. కొంచెం పిండి ఉంటే జంతికలు కూడా చేశాను అనమాట అండి. లాస్ట్లో ఇవి జంతికలు కూడా బాగానే వచ్చినాయి అనమాట. టోటల్గా మొత్తం మీద నాకు వంటలు రావగానే అమెరికా వచ్చినప్పుడు ఇలా ట్రై చేస్తాను. ఇది కారపూస గుల్లగా ఉండటం వల్ల ఎక్కువ వచ్చింది. ఇవి చెక్కలు 2 డబ్బాలు వచ్చాయండి. ఇవి చెక్కలు అనమాట. ఇది ఒక డబ్బా ఏమో జంతికలు వచ్చిందండి. ఇది టోటల్గా సరదాగా ట్రై చేశానండి. అన్నీ బాగానే వచ్చాయి.